నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, మనం వచ్చేసి ఈ వీడియోలో పిల్లలు, సంతానం గురించి మాట్లాడుకుందాం గురుగారు. చాలా మందికి ఏందంటే అసలు పెళ్ళవ్వటమే సమస్యగా ఉంటుంది నేటి కాలంలో చూస్తే కనుక. ఇంకా పెళ్ళైనాక పిల్లలు పుట్టడం అనేది ఇంకా చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. మనకి ఐవీఎఫ్ సెంటర్లు వీధికొకటి కనిపిస్తున్నాయి సిటీల్లో చూస్తే కనుక. అసలు ఈ పిల్లలు పుట్టడానికి అంత పెద్ద సమస్యలా ఎందుకు మారుతుందంటారు? అంటే వాళ్ళ జాతక దోషాల వల్లనంటారా? లేకపోతే ఆళ్ళు పెళ్లి చేసుకున్న టైం మంచిగా లేకనా? లేకపోతే జనరల్‌గా ముందు ఎవరైనా కూడా జాతకాలు చూపిచ్చే చాలా వరకు పెళ్లి చేస్తూ ఉంటారు కదా గురుగారు. అప్పుడే తెలుస్తుందా ఇలా సంతాన లోపం అనేది వీళ్ళకి సమస్యగా మారుతుంది అనే విషయాలు మనకు జాతక పరిశీలనలో ముందే తెలుస్తాయంటారా? వాటికి ముందు మనం ఏమైనా పరిష్కారం చేసుకోవచ్చా? అసలు ఈ ప్రాబ్లమ్‌కి మనం ఇప్పుడు ఏం చెప్పాలంటారు? ఏం సొల్యూషన్ ఉంటదంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇది ప్రపంచ సమస్య ఇది. అవును గురుగారు. ఎందుకంటే హ్మ్. ప్రాచీన కాలంలో ఓ 7 నుంచి 9, 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి, ఓ హ్మ్. 10, 15 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి పెళ్లి చేస్తాం. బాల్య వివాహాలు అంటారు. అవును. హ్మ్. ఆ బాల్య వివాహాలు తదనంతరం అందరూ ఎన్లైట్మెంట్ అయ్యి వాటిని నిర్మూలిస్తూ వచ్చారు. హ్మ్. అంటే ఓ 10 ఏళ్ళు నిండి నిండకనే, ఓ 15 ఏళ్ళు నిండి నిండకనే అబ్బాయికి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ! ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు కావడం లేదు. అవును. హ్మ్. 4, 10 వస్తే కూడా పెళ్లిళ్ళు కావడం లేదు. ఒకవేళ అయితే కూడా సంతాన సమస్య. అవును. అంటే ఆలస్య వివాహాలు అవుతున్నాయి, ఆలస్య సంతానాలు అవుతున్నాయి. దీనిపైన పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. అంతే. ఇది అసలు ఒక 30 వచ్చేదాకా దాదాపు ఎవ్వరు కూడా ఇష్టపడట్లే పెళ్లి చేసుకోవటానికి. బేరం లేని వ్యాపారం అయిపోయింది. అవును. హ్మ్. ఇక్కడ ఎక్కడొస్తున్న సమస్య అంటే ఇది జ్యోతిష్యానికి సంబంధించి ఉంది, జ్యోతిష సంబంధం లేకుండా కూడా ఉంది. ఓకే. హ్మ్. జ్యోతిష్యానికి సంబంధం లేకుండా తీసుకుంటే ఒకప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ ఉండేవి కావు, ఇంత పొల్యూషన్ ఉండేది కాదు, హ్మ్. స్వచ్ఛమైన గాలి పీల్చేవాళ్ళు అప్పట్లో. పంట హ్మ్. సహజమైనటువంటి ఎరువులు వేసేవాళ్ళు, పంట అవును. మార్పిడి విధానాలు పాటించేవాళ్ళు, హ్మ్. శక్తివంతమైన ఆహారం వచ్చేది. 80 సంవత్సరాలు వచ్చినా కండ్లు కనిపిస్తూ పండ్లు రాలకుండా అన్ని పనులు చేస్తున్నటువంటి ఆరోగ్యవంతులు అప్పుడు ఉన్నారు. అవును. హ్మ్. బాల్య వివాహాలు చేసినా వాళ్ళు యుక్త వయసులో ఉండగానే వాళ్ళ పిల్లలు కూడా యుక్త వయసుకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. నాన్న కొడుకు అనేది కన్నా అన్న తమ్ముడు అంటా ఉన్నారు. అటువంటి గాలి, నీరు, ఆహారము ఆ కాలంలో ఉంటా ఉన్నది. హ్మ్. ఇప్పుడు అనారోగ్యాన్ని పీలుస్తూ, అనారోగ్యం తాగుతూ, అనారోగ్యం తింటూ, ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎవరు ఆరోగ్యంగా లేరు. హ్మ్. అందుకే ఒకప్పుడు డాక్టర్లు మాత్రం ఉన్నారు. ఇప్పుడు స్పెషలిస్టులు వచ్చారు. అంతే. కంటికి, పంటికి, వెంట్రుకకు, కాలికి, కీలుకి అనువనుకు ఒక డాక్టర్ స్పెషలిస్టులు వచ్చారు. హ్మ్. అంటే అందరూ రోగులు ఎక్కువయ్యారని కదా అర్థము. అంతే. అంటే ఎవరికి స్ట్రెంగ్త్ లేదని కదా అర్థము. ఇప్పుడు వేసిన పంటనే వేస్తున్నారు. పంట మార్పిడి విధానం పాటించలేదు. ఆర్టిఫిషియల్‌గా ఉన్నటువంటి ఎరువులు వేస్తున్నారు. హ్మ్. భూగర్భ సారం మొత్తం లాగేస్తున్నారు. అక్కడ సారం లేదు కాబట్టి పైనుంచి ఇస్తున్నారు ఫర్టిలైజర్. అవును. హ్మ్. ఇది భూమి ఒక ఇనప్పెట్ట. లోపల ఉన్న ఖనిజ విలువలన్నీ కూడా మాయమైపోయినాయి. అంతే. అక్కడ లేవు కాబట్టి పంట రావు కాబట్టి పైనుంచి వేస్తున్నారు. హ్మ్. తర్వాత రోగాలు వస్తున్నాయి. వేరుకి, ఆకుకి, పూతకు, పిందెకు, కాయకు అన్ని రకాల తెగుళ్ళు వస్తూనే ఉంటాయి. అవును. అన్నిటిపైన మందులు వేస్తారు. హ్మ్. అక్కడ చల్లిన మందు మనిషి తాగితే బతుకుతాడా? లేదు చనిపోతాడు. కదా! అంటే అది విషం. కానీ పంట పైన వేస్తే అమృతం. హ్మ్. మనల్ని చంపేటువంటి ఒక విషాన్ని మనం తినబోయే ఆహారం పైన స్ప్రే చేసి అదే. అక్కడ పురుగుల్ని చంపి 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 అది తీసుకొని పౌష్టికాహారం మనం ఎలా అనుకోవాలి? హ్మ్. అంటే పాయిజన్ తింటున్నాం. అంటే అది మైక్రో లెవెల్లో దెబ్బతీస్తుంది. ఆన్ ది స్పాట్ చనిపోం. హ్మ్. డైజెషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా చిన్నపిల్లలు అప్పుడే అద్దాలు వేసేస్తున్నారు. అవును. ఇదివరకు ఎరువులు వేసేవాళ్ళు కాదా గురుగారు? మరి అప్పుడు సహజ సిద్ధమైన పంటలెలా ఎరువులు వేస్తున్నారు. వచ్చేవి? పశువుల హ్మ్. పేడ, ఓకే. రకరకాల చెట్లు ఆకులు కొట్టి కుళ్ళబెట్టి హ్మ్. ఇప్పుడంత ఓపిక వేస్తున్నారు. లేక అన్ని ఓపికే కాదు, ఎరువులొచ్చేసి అసలు టెక్నాలజీ అనేటువంటిది మనకెంత ఉపయోగపడుతుందో అంత హాని కూడా నష్టం చేస్తూ ఉంది. చేస్తుంది. ఇప్పుడు ఆ రోడ్లోకి మనం వెళ్ళామంటే మనం గాలి పీలుస్తున్నామా? హ్మ్. పెట్రోలు, డీజిలు, దుమ్ము, ధూళి పీలుస్తున్నాం. అవును. కిడ్నీ లోడ్ చేసుకుని ఫిల్టర్ చేయలేక మా హ్మ్. వాళ్ళకైతే నమస్కారం పెట్టేస్తే డయాలసిస్ సెంటర్కి వెళ్ళి ప్యూరిఫై చేసుకుంటూ ఉంటున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యవంతమైన వాళ్ళు తిండి లేనప్పుడు, నీళ్ళు లేనప్పుడు, అనారోగ్యం చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము? మెడిసిన్స్ తీసుకుంటున్నాం. హ్మ్. మన కర్మ కొద్దీ మెడికల్ ఇండస్ట్రీ కూడా కెమికల్ ఇండస్ట్రీ అయిపోయింది. ఒక అంతే. టాబ్లెట్ పనిచేయాలంటే 40 ఎంజైమ్స్ ఎక్స్పైరీ కావాలంట మన బాడీలో. నాకు హ్మ్. ఒక పెద్దాయన చెప్పాడు. అంటే అన్ని విషయాలు 500 ఎంజీ, 1000 ఎంజీ ఇలా హ్మ్. తింటున్నప్పుడు ఏమవుతుంది? మన శరీరాన్ని హ్మ్. మందులకు, హాస్పిటళ్లకు, ట్రీట్మెంట్‌లకు దత్తత ఇచ్చేస్తున్నాం. అదే. హ్మ్. అప్పుడేమవుతుంది? ఇది ఓవరాల్‌గా అందరికీ ఉపయోగపడే విషయం మనం మాట్లాడుతున్నది. మీరు అవును. పిల్లల విషయం అన్నారు. హ్మ్. మనం బేసిక్ ఫుడ్ కానీ తీసుకొచ్చాం. అదే. ప్రాచీన కాలంలో ఎలాంటి ఫుడ్డు, ఎలాంటి వివాహ వ్యవస్థ ఉంటా ఉన్నది. హ్మ్. అప్పుడు సంతాన నియంత్రణ కూడా లేదప్పుడు.
అవును. పూర్వీకులు తీసుకుంటే ఒక ఇంట్లో 40 మంది భోంచేసేవాళ్ళు. హ్మ్. గర్వంగా ఫీల్ అయ్యేవారు. మేము ఇంట్లో 40 మంది భోంచేస్తాము. ఆ నలుగురు ఆడబిడ్డలు, 5 మంది కొడుకులు, అందరికి పెన్నిళ్ళు, అల్లుళ్ళు, కోడన్లు, మనవళ్ళు, మనవరాండ్లు, అవును. బంధువులు ఎంతమంది వచ్చినా తిండి పెడతాము. హ్మ్. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోయినాయి, సమస్యలు పెద్దవైపోయినాయి. అవును. భార్యాభర్త ఇద్దరు పిల్లల కోసం అవును. పోరాడుకుంటున్నారు. అవును. అంటే ఇదంతా కూడా ఏమైపోయింది? తెలుసో లేదా తెలియకో ఈ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. హ్మ్. ఇప్పుడు వివాహము చేసుకుంటుంటే కూడా ఈ ఆహారం వల్ల వీళ్ళకు ఏది రీప్రొడక్టివ్ హ్మ్. సంతాన సామర్థ్యం జనరేట్ కావడం లేదు. తగ్గిపోతుంది. హ్మ్. కానప్పుడు ఏం చేస్తారు? ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? హ్మ్. ఇంకా వాళ్ళ టెక్నాలజీతో దాన్ని అప్లై చేస్తారు. దానికి అయ్యే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. హ్మ్. ఇది మనం జనరల్గా తీసుకోవాలి. ఇంకా అవును. జ్యోతిషపరంగా వద్దాం. హ్మ్. జ్యోతిషపరంగా వస్తే సంతాన స్థానం 5వ స్థానం. హ్మ్. 5వ స్థానం నిర్జీవమైన అంటే ప్రాణం లేకపోయినా, హ్మ్. 5వ స్థానం శూన్యమైన అంటే జీరో లెవెల్స్లో ఉన్న, హ్మ్. 5వ స్థానాధిపతి నీచబడిపోయిన, 5వ స్థానాధిపతి వక్రించున్న, హ్మ్. అంటే 5వ స్థానాధిపతి 0 డిగ్రీస్లో ఉన్న, హ్మ్. అంటే 5వ స్థానం పైనే మొత్తం ఉంది. సంతాన స్థానము ఏ విధంగా అయినా సరే వీక్గా ఉంటే వాళ్ళకి సంతాన యోగ్యత ఉండదు. అంటే ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి చూస్తారా గురుగారు? కంపల్సరీ. లేకపోతే ఓకే. ఇద్దరి జాతకాలు కంపల్సరీ. చూడాలి. సంతాన విషయం ఎత్తుకుంటే ఒకరికి ఎట్లా వస్తుంది? ఇప్పుడు అంటే అలా కాదు. ఒకళ్ళకి మీరు చెప్తున్నట్లు నిర్జీవం ఉందనుకోండి. ఇంకొకళ్ళకి బావుంటే? అప్పుడు హ్మ్. వైద్య వృత్తి ద్వారా వాళ్ళకు సంతాన సాఫల్యత వస్తుంది, ఆహా! మార్గం దొరుకుతుంది. ఓకే. హ్మ్. ఇద్దరికి ఉంటే పిల్లలు ఉండరు. దీని హ్మ్. వేదాంతంలో తీసుకెళ్తే పిల్లల రూపంలో వీళ్ళకి అప్పులో లేరని చెప్పాలి. అంటే అప్పులో అంటే లేరు. అప్పుల వాళ్ళు పిల్లల రూపంలో పుడతారని ఒక మాట ఉంది. అంటే గత జన్మలో కిందటి మనకు ఎవరైతే జన్మలు. అప్పు ఉంటామో వాళ్ళు పిల్లల రూపంలో పుడతారు. మనమే ఓకే. వాళ్ళకి అడిగడికి కట్టేస్తాం అప్పు అని. ఓహో! నీకేం చేయించుకుంటూ కావాలి తీసుకో ఉంటారనా? తీసుకో అని. అది ఏ ట్రీట్మెంట్లు చేసినా ఏ ఆలయాలకు వెళ్ళినా పిల్లలే పుట్టలేదంటే ఆ! అప్పుల వాళ్ళు పిల్లల రూపంలో లేరని. ఓకే. అది నిజమేనా గురుగారు? నిజమే మరి. ఆ! రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఓకే. ప్రతి ఒక్క ఈ శ్లోకంతోనే ప్రతి మనిషి జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ! రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. రుణము అంటే అప్పు, హ్మ్. అనుబంధం రప్పు అనే అనుబంధంతో, పశు అంటే ఆ! సంపద, హ్మ్. ఆస్తులు, పత్ని అంటే భార్య లేదు భర్త, ఓకే. సుత అంటే పిల్లలు, ఆలయ అంటే బంధువులు సమాజం. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. హ్మ్. ఈ ఈ రుణము అనేది భార్య పిల్లలు సమాజానికి ఎంత అప్పు ఉన్నావు దాన్ని తీర్చుకోవడానికి నువ్వు ఈ జన్మ తీసుకున్నావు అని అర్థం. ఓకే. హ్మ్. కాబట్టి ఈ పిల్లల రూపంలో అప్పుల వాళ్ళు లేరనేది అర్థం అంది. ఇంకా హ్మ్. ట్రీట్మెంట్ సెట్ కాలేదు వాళ్ళకు 40 50 అయిపోతే ఏమవుతుంది? హ్మ్. పిల్లలకనే వయసు చేతిలో ఉండదు, క్యాలెండర్ హ్మ్. అయిపోతుంది. దాన్ని ఊరు వయసును కాపాడలేరు. హ్మ్. ట్రీట్మెంట్ కావాలంటే ఎప్పుడు కావాలంటే ఉంటుంది, కానీ దానికి తగిన వయసు ఉండాలి. ఉండాలి. అది దాటిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా వికటిస్తాయి. గురుగారు ఇలా నిర్జీవం అని తెలిసిందనుకోండి జాతక పరిశీలనలో, వాళ్ళకి పరిష్కారం ఏంటి? ఏమైనా పరిహారం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా సమాధానం లేకపోతే అది ప్రశ్నే కాదు, ఓకే. పరిష్కారం లేకపోతే అది సమస్యే కాదు. హ్మ్. 5వ స్థానం నిర్జీవం అయితే ఆ ఏ నక్షత్రంలో నిర్జీవమైందో ఆ నక్షత్రం సుబ్రహ్మణ్య సమానానికి వెళ్ళాలి. ఏ ఓకే. నక్షత్రం నిర్జీవమైందో ఆ నక్షత్రం రోజు ఒక గుర్రం నాడ తెచ్చి ఇంటికి సింహద్వారానికి వెలుపల వైపు ఏ షేప్లో బిగించి దాని కింద దూరుతూ బయట రావాలి. ఓకే. గుర్రం అంటే ఏమి? పరుగులెత్తేది అని అర్థం. ఆ! అప్పుడు నా నిర్జీవితం పోసి ఆ ఫలితం వాళ్ళకు హ్మ్. వేగంగా వస్తుందని అర్థం. గుర్రం నాడ ఎక్కడ దొరుకుతాయి గురుగారు? అంటే గుర్రం నాడాలు ఒరిజినల్ ఎందుకు అసలు దొరకకుంటే దొరుకుతాయి. దొరుకుతాయా? అంటే సినిమా మీ షూటింగ్లో, దగ్గర సినిమా స్టూడియోస్లో గుర్రాలు ఉంటాయి. హ్మ్. మళ్ళీ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళ గుర్రాల పైన స్వారీ చేస్తూ ఉంటారు. హ్మ్. గుర్రాలు పోలీసుల దగ్గర ఉంటాయి. తర్వాత హ్మ్. ముస్లిమ్స్ పెళ్లి చేస్తే పెళ్లి కూడా గుర్రం పైన తీసుకొస్తారు. అవును. చెన్నై, బెంగళూరు, మన చెన్నై, వైజాగ్ లాంటి బీచెస్లో హ్మ్. టూరిస్టులని గుర్రాల పైన ఒక 50 రూపాయలు తీసుకుంటే ఒక రౌండ్ వేసుకొస్తుంటారు. హ్మ్. తర్వాత గుర్ర పందాలే ఆడతారు ఏకంగా. హ్మ్. ఆడ వందల గుర్రాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనం అడ్రస్ కూడా చెప్పేసినాం కదా, హ్మ్. ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే. ఆరిగిపోయిన గుర్రం నాడ తెచ్చుకోవచ్చు. ఓకే. అది నిర్జీవ నక్షత్రానికి ఉన్న హ్మ్. రోజు సింహద్వారానికి వెలుపల వైపు బిగించి ఓకే. దాని కింద దూరం బయట వస్తూ ఉంటే నిర్జీవితం ఎగిరిపోతుంది. ఓహ్! అంత చిన్న పరిష్కారం. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే హ్మ్. వీళ్ళకు వైద్యం సెట్ అవుతుంది వేగంగా. ఏవైనా ₹1,00,000 అయ్యేది 10,000తో అయిపోతుంది. ఏ తిథి రోజున వెళ్ళాలి ఏ అలా ఏమైనా నక్షత్రం నిర్జీవమైందో ఆ నక్షత్రం? నక్షత్రం రోజు వెళ్ళాలి. ఓకే. ఆహా! అది మన జాతకంలో తెలుస్తదా అంతే గురుగారు? కదా. ఓకే. జాతకుల తప్ప ఇంక బయట ఎక్కడా తెలియదు. అదే. 5వ స్థానం శూన్యమైన, శూన్యం అంటే జీరో. మన వాళ్ళు దగ్ధ రాశి అంటారు. దగ్ధం హ్మ్. అంటే కాలిపోయిందని. హ్మ్. దాన్ని శూన్య రాశి కూడా అంటారు. ఆ శూన్య రాశికి హ్మ్. సంబంధించినటువంటి ఆలయానికి ఒకటి చెప్తాము, హ్మ్. వెళ్ళొస్తే సరిపోతుంది. ఓకే. అలా హ్మ్. వెళ్ళి వస్తూ ఉంటే ట్రీట్మెంట్ ఒక వైద్యం చాలా ఇంపార్టెంట్. హ్మ్. వైద్యాన్ని మనం ఎప్పుడు కేవలం చేయకూడదు. వైద్యం ఎంత అవసరమో జ్యోతిషం అంతే అవసరము. హ్మ్. పూర్తిగా వైద్యమే ఏమి చేయదు, పూర్తిగా జ్యోతిషం ఏమి చేయదు. రెండింటిని కలుపుతుంది. హ్మ్. కమ్యూనికేషన్. ఈ వైద్యం ఎలా చేసుకోవాలి,
ఆలయ పరిహారం ఎలా చేసుకోవాలి, సరిపోతుంది. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా తీసుకుంటే 5వ స్థానం 5వ స్థానాధిపతి. 5వ స్థానంలో ఫర్ ఎగ్జాంపుల్ మాంది ఉన్నాడు అనుకోండి. మాంది అంటే ప్రేతగ్రహము. పుట్టగానే బిడ్డలు చనిపోతారు, ఆభాషణలు అయిపోతాయి. ప్రేతం అంటే ఏమి, చనిపోయినటువంటి బాడీ అని అర్థం. అందుకే ఆభాషణలు అయిపోతాయి. అదేవిధంగా ఇంకా 5వ స్థానంలో రాహు ఉంటే సర్పగ్రహము. సర్పదోషం ఉందని పుట్టలు చుడుతూ ఉంటారు పిల్లల కోసము. కేతు ఉంటే కేతు కూడా సర్పగ్రహమే. అదే అబార్షన్స్ అనేవి కూడా ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి కదా గురుగారు. సో దానికి ఏముంటుందంటారు? అదే వాళ్ళ జాతకంలో అబార్షన్ అంటే సంతానమే కదా అబార్షన్ అండి. వాళ్ళ జాతకంలో 5వ స్థానం చూసుకోవాలి. పుత్రకారకుడు గురువు వక్రించినా కానీ సంతాన సమస్య వస్తుంది. అంటే పిల్లలు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం ఎలా బిడ్డ పుడతాడు, అశ్విని నక్షత్రం నుంచి గ్రహాలు ఎలా బాధ్యత తీసుకుంటాయని. ఇక్కడ గురువు 5వ నెల తర్వాత బిడ్డకు జీవాన్ని పోస్తాడు. బిడ్డ కథలకు స్టార్ట్ అయ్యేది 5 నెలల తర్వాత. గురువు ఆ యొక్క ఎనర్జీని ఇస్తాడు. అదే గురువు వక్రిస్తే ఏమవుతుంది, ఆ 5వ నెలల తర్వాత అబార్షన్ అవుతుంది. అంటే జీవం సరిగ్గా కనెక్ట్ అవ్వదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి ఇక్కడ ఆహారం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఆహారం ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మంది నాన్ వెజ్ తినేస్తున్నారు. నాన్ వెజ్ తింటే తప్పు. గురువారం సాయిబాబా, శుక్రవారము వ్రతము, శనివారం వెంకటేశ్వర స్వామి, సోమవారం ఈశ్వరుడు అంటూ ఉంటారు. అయినా తినేది తగ్గడం లేదు. ఇక్కడ వచ్చే కాడికి విషయం ఏమంటే 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అంటే మాంసం తింటూ ఉంటాడు ప్రతిరోజు, కానీ 10 మందికి ఉపయోగపడతాడు. అతను శాకాహారి లెక్క. ప్రతిరోజు కూరాకులు తింటాడు, 10 మందిని మోసం చేస్తుంటాడు. ఇతను మాంసాహారి లెక్క. ఆలోచనలు మాంసాహారంగా కాకుండా శాకాహారంగా ఆలోచనలు ఉండాలి. అంటే ఇక్కడ మాంసాహారం లేదు, శాకాహారం లేదు, విషాహారం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటే కెమికల్ ఫుడ్ వచ్చేసింది. చికెన్ అంటే ఒక 6 times ఇంజెక్షన్ వేస్తారు. ఆ చికెన్ కోడి చికెన్ సెంటర్కి వచ్చేలోపు దానికి ఒక 6 times ఇంజెక్షన్ వేస్తారు. అప్పుడే 2 kgs అవుతుంది 42 daysకే ఓన్లీ. అది ఎట్లా వచ్చి మనకు పౌష్టికాహారం అవుతుంది? కాబట్టి ఐడియల్ ఫుడ్ కరెక్ట్. మనకి ఏది కావాలి, ఎంత కావాలి, ఇది ఐడియల్ ఫుడ్. అంటే అది మాంసాహారం కావచ్చు, శాకాహారం కావచ్చు. ఆ నియమ నిబంధనలు పాతకాలంలో వెళ్ళిపోయినాయి. కాబట్టి ఐడియల్ ఫుడ్ తీసుకుంటూ రావాలి. ఆలయ పరిహారం జాతకాన్ని ఎంతవరకు తీసుకోవాలి, వాళ్ళకి అవసరాల కొద్దీ తీసుకోవాలి. జాతకం జ్యోతిష్యం పైన కూడా 100% డిపెండ్ కాకూడదు. జ్యోతిష్యం చెప్పాలి మాకు అవసరం 100% మేము పరిశీలించాలి. వాళ్ళ ఎవరి జీవితానికి వాళ్ళకి ఎంత కావాలి అంతవరకే తీసుకోవాలి. తర్వాత వైద్యము అవసరమైనప్పుడు ఎంతవరకు అంతవరకు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, కర్త కర్మ క్రియ సక్సెస్ఫుల్గా అవుతుంది. కాబట్టి పిల్లల సమస్య కాకుండా ఇంక ఏ సమస్య అయినా కూడా ఇదే విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా అధిగమించవచ్చు. ఈ గుర్రపు నాడ అనేది ఒక సంతాన సమస్యకి పరిహారం అంటారా గురుగారు? ఫర్ ఎగ్జాంపుల్ జన్మ లగ్నం నిర్జీవమైంది అనుకుందాం. 5వ స్థానం నిర్జీవితం సంతానం చెప్పాం. లగ్నం నిర్జీవమైంది అనుకుందాం. లగ్నం నిర్జీవం అయితే లగ్నంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఏదో ఒక నక్షత్రం నిర్జీవం అవుతుంది. అది మాకు ఆ క్యాలిక్యులేషన్ ఎలా అనేది మాకు తెలుసు జాతకంలో. అప్పుడు వీళ్ళకు వశీకారం ఉండదు. వశీకారం ఉండదంటే ఏమి, పెండ్లే కాదు, అసలు ఉద్యోగం రాదు, వృత్తిలో సెట్ అవ్వరు. వశీకారం అంటే పెండ్లి చూపులు ఎందుకు పెడతారు? ఆ అమ్మాయికి అబ్బాయికి వశీకారం కలుగుతుందా లేదా? పెద్దవాళ్ళంతా ఓకే అండి, వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని ఓపుకు ఓకే అంటే అంటారు కదా. అప్పుడు అమ్మాయికి నచ్చదు, లేదా అమ్మాయికి లగ్నం నిర్జీవం అంటే అబ్బాయికి నచ్చదు. ఎందుకో నాకు నచ్చలేదు అంటారు. అట్రాక్షన్ రాదు కదా. అదేవిధంగా ఉద్యోగానికి వెళ్తారు, బాగా చదువుతారు, అన్ని ఆన్సర్లు కరెక్ట్ చెప్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు, వశీకరం లేదు. లేదు వ్యాపారం చేస్తారు, మంచి తక్కువ రేట్లకే క్వాలిటీ ఐటమ్స్ పెట్టి ఆఫర్లు ఇచ్చినా కానీ సేల్ కాదు, జనాలు అట్రాక్ట్ కాలేదు, కన్జ్యూమర్ అట్రాక్ట్ కాలేదు. లగ్నం నిర్జీవం అయితే అప్పుడు ఏ నక్షత్రం నిర్జీవం ఉందో ఆ నక్షత్రం రోజు గుర్రం నాడ తెచ్చి గడపకు వెలువలిపోయి ఏ షేప్లో బిగించాలి. లగ్నం నిర్జీవమైంది కాబట్టి మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళాలి. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి ఆలయానికి వెనక ఇంకొక ఆలయం ఉంది, దక్షిణ వైపున ఇంకొక ఆలయం ఉంది మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి. అది ఎమ్మైలే నన్మై తరువారు అంటారు తమిళ్లో. ఆలయంలో శివాలయం అది. అక్కడ ఆ శివాలయంలో శివలింగాన్ని శివుడు పార్వతీదేవి ప్రతిష్ఠించారు. శివ పార్వతులు శివలింగం పెట్టారు, వాళ్ళే పూజించారు, వాళ్ళిద్దరు కూర్చోన్నారు ముందరనే. శివపార్వతిని పర్వతం చూడొచ్చు, శివలింగాన్ని చూడొచ్చు. ఈ భూలోకంలో శివపార్వతులు ప్రతిష్ఠించిన శివలింగం ఎక్కడా లేదు, మధురలో తప్పితే. ఈ లగ్నం నిర్జీవమైనలో ఆ శివలింగం ముందు అర్చన చేసుకోవడము, అక్కడ దీపాలు పెట్టడము చేస్తూ వస్తూ ఉంటే లగ్నం యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, అంటే దూరం కనుక సంవత్సరానికి ఒకసారి అలా వెళ్ళినా పర్లేదా గురుగారు? ఓకే, కనీసం సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, 2-3 సార్లు వెళ్ళినా ఇంకా మంచిది.
కూతున్న వాళ్ళ దూరం వీలు ఏముంది అసలు మన బంగ్లాదేశ్ పాకిస్తాన్ లేదు కదా. కాదులేండి. ఇప్పుడు అవును. ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, కార్లో వెళ్ళొచ్చు, అంటే బస్సులు ఉన్నాయి. స్తోమత ఉండాలి కదా అందరికి. కాబట్టి ఉమ్, ఒకసారి సంవత్సరంలో ఒకసారి వెళ్ళి వెళ్ళొచ్చు. రావాలి క్షేత్ర తప్పకుండా. మహత్యం అది. ఉమ్, అదే రెండవ స్థానం నిర్జీవం అయితే ఉమ్, ఇప్పుడు లగ్నం 12 స్థానంలోనే కదా నిర్జీవత్వానికి. అవును. ఒక్కో స్థానానికి ఒక్కొక్క విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఉమ్, మనం 5వ స్థానం నిర్జీవం అయితే సంతానం చెప్పాము, అవును. లగ్నం నిర్జీవం టోటల్ లైఫే అని చెప్పాము. ఇవి అయితే ఓకే, ఇవి మన జాతకంలో మాత్రమే తెలుస్తాయి. అంతే. అంతే లగ్నం బట్టి వీటి జాతకం వచ్చినప్పుడే తెలుస్తుంది. అంతే. ఇప్పుడు పేరును బట్టి అడుగుతూ ఉంటారు కొంతమంది. పేరును బట్టి ఈ నిర్జీవాలు తెలియవు, ఈ తిథి శూన్యాలు తెలియవు, ఉమ్, ఈ వక్ర గ్రహాల గురించి తెలియదు, ఉమ్. ఈ శూన్యరాశులు తెలియవు, నీచ గ్రహాలు తెలియవు. అంటే గురుగారు కొంతమందికి డేట్ ఉంటది కానీ టైం ఉండదు కదా, అప్పుడు ఎలాగ చెప్తారు అంటే? టైం అంటే అప్రాక్సిమేట్గా 1 అవర్ అటు ఇటు ఉంటే కూడా పర్వాలేదా? వాళ్ళ సైకాలజీ చెప్తాం. ఓకే. మీకు ఇలా ఉంటుందా, ఇటువంటి హెల్త్ ట్రబుల్ వస్తుందా, కరెక్ట్ అలాగే ఉంటుంది అన్నప్పుడు ఆ లగ్నం కన్ఫర్మ్ చేస్తాం. ఓహో, అంటే ప్రశ్నలు బట్టి లగ్నం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక లగ్నం 2 అవర్స్ ఉంటుంది. 12 లగ్నాలకి 12 గంటలు 24 ఒక రోజు. ఒక గంట అటు ఇటు అయినప్పుడు ఆ లగ్నం ఈ లగ్నం ఈజీగా ఎత్తచ్చు. ఓకే. నాకు తెల్లవారుతో సాయంత్రం తెలియదన్నప్పుడు ఏం అప్పుడు చేయాలి మరి కష్టం అది, అంటే 12 గంటల డిఫరెన్స్లో మనం చెప్పలేము. క్వశ్చన్లో ఒక 1000 క్వశ్చన్లు వేయాలి, కష్టం అవుతుంది. అది ఓకే గురుగారు. సో విన్నారు కదా, సంతాన సాఫల్యత కోసం అయితే గురుగారు చెప్పినట్లు ఈ సూచనలు పాటిస్తూ, అలానే ఒకసారి ఏమైనా మీరు ఒకసారి జాతకం చూపించుకోవాలి, ఏ విషయాలు క్లియర్గా అంటే గురుగారు చెప్పినట్లు గ్రహాలు ఎలా ఉన్నాయి, పరిస్థితి అన్నీ కూడా కేవలం జాతకం బట్టే తెలుస్తుంది కదా. ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకోవాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు.